అమెరికాకి సంబంధించినటువంటి B-1 బాంబర్ వచ్చి ఇరాన్‌కి సంబంధించి అత్యంత కీలకమైన స్థావరాల మీదన ఆహ్, ఏది టన్నుల కొద్దీ బరువున్నటువంటి బాంబులేసింది. B-52 బాంబర్ వేసే కంటే గూడా ఎక్కువ బరువైనటువంటి పేలుడు పదార్థాలు దాదాపు 2, 3 వేల కిలోల బరువున్నటువంటి పేలుడు పదార్థాలను తీసుకొచ్చి ఇరాన్‌లోని కీలకమైనటువంటి ప్రదేశాల దగ్గర అది గూడా అణ్వాయుధాలు నిల్వ ఉంటాయి. లేదంటే గనక మిస్సైళ్లు నిల్వ ఉంటాయి అనేటటువంటి ప్రదేశాల్లో వేసింది. ఆ దెబ్బకి అక్కడ పేలుడు దెబ్బకి సెవరల్ పేలుళ్ళు అంటే అనేక పేలుళ్ళు వినిపించినాయి. అంటే అక్కడ ఏదో ఇంకొంచెం పేలినాయి కూడా. పేలుడు పదార్థాలు ఉన్న ప్రదేశాలను ఐడెంటిఫై చేసి అది అండర్ గ్రౌండ్ లోపల ఎక్కడో దాచిపెట్టారనుకుంటే అవి కూడా పేలేటటువంటి విధంగా అటాక్స్ చేసింది అమెరికా. 15వ రోజు జరిగినటువంటి దాడి వరుస దాడులు. ఇది B-1 బాంబర్ ఎక్కడి నుంచి రన్ అయింది అంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటిది కాదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న బేసుల్లో నుంచి అమెరికా యుద్ధ విమానాలు నడవట్లేదు. ఇప్పటిదాకా మన కీర్ స్టార్మర్ ఉన్నప్పుడు అనుమతించింది బ్రిటన్ ప్రభుత్వం. ఇప్పుడు అక్కడి నుంచి అనుమతించింది ఈ మూవ్ అవడానికి. ఈ B-1 అనేది బ్రిటన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరి వచ్చి తమ మీద దాడి చేసింది అన్నటువంటి విషయాన్ని ఇరాన్ గుర్తించింది. అది రష్యా ఇచ్చిన సమాచారమో చైనా ఇచ్చిన సమాచారమో తెలియదు. దీంతో నెక్స్ట్ మీ మీదనే దాడి చేస్తాం, బ్రిటన్ మీదనే దాడి చేస్తాం. బ్రిటన్లో ఉన్నటువంటి ఫెయిర్ఫోర్డ్ ఎయిర్ బేస్ దగ్గర నుంచి మా మీద దాడికి వచ్చింది విమానం అని మేము గ్రహించాం, మీ అంతు చూస్తామని చెప్తోంది ఇరాన్కి సంబంధించినటువంటి IRGC.